మా టీవీ మాజీ యజమాని, వ్యాన్ పిక్ మాజీ యజమాని, మ్యాట్రిక్స్ ప్రసాద్‌గా తెలిసినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్. తన మీదన రస్ ఆల్ ఖైమా వేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ నిన్న కొట్టివేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ గురించి చాలామందికి తెలుసు. ప్రకాశం జిల్లాలో దొనకొండ దగ్గర ఆ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఈ రోడ్డు పక్కన హైవే దగ్గర వ్యాన్ పిక్ పెట్టాలనుకోవడం. అయితే దానికి గాను భూ సేకరణ చేయటం, అటు ప్రభుత్వం కేటాయించిన దాంతో పాటుగా ఆయన కొనుగోలు చేయటం పెద్ద ఎత్తున. వాటిని తనఖా పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుని ఆ డబ్బులు సాక్షిలో పెట్టుబడులు పెట్టారంటూ ఆయనకు వ్యతిరేకంగా కేసు పెట్టడం. అయితే ఆయన వచ్చేటప్పటికి నేను నా ఇష్టపూర్వకంగా పెట్టాను, దానికి తగినటువంటి ప్రయోజనం పొందానని చెప్పడం. తర్వాత ఆయన మా టీవీని టేక్ ఓవర్ చేసి, అంతకుముందు మా టీవీ మైనస్సుల్లో నష్టాల్లో ఉన్న మా టీవీని తీసుకుని దాన్ని డెవలప్ చేసి రాష్ట్రంలో నెంబర్ 1 న్యూస్ ఛానల్గా, అంతకుముందు జెమినీకి ఉండేది ఆ ఛాన్స్, దాన్ని మార్చి మా టీవీని నెంబర్ 1గా తీసుకెళ్ళి ఆ పైన హై మార్కెట్ వాల్యూ వచ్చాక స్టార్ టీవీకి అమ్మినటువంటి పరిస్థితి. అంతకుముందు ఈ నాగార్జున, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళని అందులో భాగస్వాములుగా చేసి పైసా పెట్టుబడి లేకుండా, తద్వారా దానికి మరింత మార్కెట్ వాల్యూ తెచ్చి అంతా డెవలప్ అయ్యాక డబ్బులు డబ్బులు తీసుకున్నటువంటిది అంటే మంచి వ్యాపారవేత్త. అయితే రస్ ఆల్ ఖైమా కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి అక్కడికి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు వచ్చి మా దగ్గర పెట్టుబడి పెట్టారు అంటే రస్ ఆల్ ఖైమా ఏముంది, మాకు డబ్బులు ఎగ్గొట్టేసేసి ఈయన మోసం చేస్తున్నాడు, కోర్టు ధిక్కరణ అంటూ పిటిషన్ వేశారు. కోర్టులో ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చిందని. ఇప్పుడు ఈయన తరపున వాదనలు ఏమి వినిపించారు? ఇప్పుడు నాకేమన్నా అప్పిస్తే ఆ అప్పు తీర్చకపోతే తప్పనాలా? నాతో పాటు వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడి లాస్ అయింది. పెట్టుబడి లాస్ అయితే ఇద్దరికీ సమాన బాధ్యత అవుతుంది తప్పించి, పెట్టుబడి లాస్ అయితే నాది బాధ్యత వాళ్ళది కాదు అంటే ఎట్లా కుదురుతుంది? దాన్ని తీసుకొచ్చి కోర్టు ధిక్కరణ అంటే ఎట్లా కుదురుతుంది అన్నది కోర్టులో వాదనలు వినిపిస్తే తెలంగాణ హైకోర్టు అవునని అంగీకరిస్తూ తన మీద వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ని కొట్టేసింది.